అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నమస్కరింపమనియు తెలుసుకొనుము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు ప్రభువా. నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. జీవము కలిగినటువంటి నీ మాటలను ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయంలో మాకు వినిపించండి దేవా. నన్ను మరుగు చెయ్యండి ప్రభువా. కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని పరలోకమైనలో నుంచి వచ్చినటువంటి వర్తమానమును ప్రభువా, పరలోక మర్మములను తండ్రి బయలుపరచండి. శక్తి కలిగినటువంటి నీ మాటలతో నీ బిడ్డలను నన్ను తృప్తిపరచమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవ నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? చక్కని రీతిలో మరి సమయానికి అందరూ కూడా మరి వాక్యము వినాలని సిద్ధపడుతూ ఉన్నందుకు చాలా సంతోషం. చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, మేము సేవిస్తున్న మా దేవుడు సమర్థుడు. ఈరోజు మన అంశము కూడా సమర్థుడు. అవును, మనము సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, రక్షించగల దేవుడు ఆయన. చదువుదాం ఒకసారి 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను చాలండి. మొత్తానికి ఏదేమైనా కానీ ఈ ప్రమాదము నుంచి తప్పించగల సామర్థ్యం కలిగిన దేవుడే మేము సేవిస్తున్న దేవుడు అని ఇక్కడ భక్తులు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఈ భక్తులు? వీరి సందర్భాన్ని మనము గనుక గమనించినట్లయితే ఇలా మాట్లాడేటటువంటి సందర్భము కాదు ఇది. చాలా ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నారు వారు. కళ్ళ ముందు చావు ఉంది. చావు భయము కనీసము కొంచెము కూడా లేదు వారికి. అందుకనే కదా మేము చస్తామని మాకు చింత లేదు, మాకు ఎలాంటి భయము లేదు, కానీ నువ్వు చెప్పినటువంటి పని మేము చెయ్యము అని చెప్పేసి రాజు అయినటువంటి నెబుకద్నెజరుతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. భయంకరమైనటువంటి రాజు నెబుకద్నెజరు. గమనించాలి, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు. చాలా పెద్ద సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యానికి అధినేతగా రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరుతో వీళ్ళు అంటున్నటువంటి మాట, రాజా నీవు చెప్పేటటువంటి పని మేము చెయ్యము. చచ్చిపోయినా చచ్చిపోతాము, చావైనా పర్వాలేదు. ఒకవేళ దేవుడు మమ్మలను ఈ ప్రమాదం నుంచి తప్పిస్తాడు, తప్పించగల సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఒకవేళ తప్పించకపోయినా కానీ పర్వాలేదు, కానీ నీవు చెప్పే పని అయితే మేము చెయ్యము అని చాలా స్పష్టముగా ఈ భక్తులు, ఈ ముగ్గురు భక్తులు మాట్లాడుతున్నారండి. అసలు ఏం జరిగింది, ఈ చరిత్ర ఏమిటి అని మనము గమనించినట్లయితే, బబులోను అనేటటువంటి దేశానికి మరి నెబుకద్నెజరు రాజు ఒకానొక సమయములో ఈ నెబుకద్నెజరు రాజు యెరూషలేము ప్రాంతానికి దండెత్తుకుని వచ్చి యూదా దేశములో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. దానిలో దానియేలు
అలాగే దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా కొనిపోబడినట్టుగా రాయబడినటువంటి మాటలు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. యూదా రాజుకు ఉమ్, యెహోయాకీము ఏలుబడిలో ఉమ్, 3వ సంవత్సరమున ఉమ్, బబులోను రాజుకు ఉమ్, నెబుకద్నెజరు ఉమ్. యెరూషలేము మీదికి వచ్చి ఆ. దాని ముట్టడి వేయగా తర్వాత 3వ వచనం కానీ చదువుదాం. 4వ వచనం. ఇశ్రాయేలు రాజవంశాలు అక్కడి నుంచి చదవండి. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై ఉమ్, లోపములేని సౌందర్యమును ఉమ్, సకల విద్యా ప్రవీణతయు ఆ, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై ఆ, రాజు నగరునందు ఉమ్, నిలువదగిన కొందరు ఉమ్, బాలులను రప్పించి కల్దీల విద్యను ఆ, భాషను ఆ. వారికి నేర్పుము. అంటే వీళ్ళని తీసుకెళ్ళిపోయినటువంటి చరిత్ర పైన మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం. ప్రభు యోధారాజు యెహోయాకీమును ఉమ్, దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఉమ్. ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. అనగా మందిరాన్ని కూలగొట్టడం, మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోవడం, వాటితో పాటు మరి కొంతమంది జ్ఞానులుగా ఉన్నటువంటి వారిని, కొంతమంది మరి బాలురను, అనగా ఆ బాలుల్లో దానియేలు ఉన్నారు, షడ్రకు అబేద్నెగో కూడా ఉన్నారు, మెషకు ఉన్నారు, మొత్తం మీద వారిని కూడా పట్టుకెళ్ళిపోయినట్టుగా మన అధ్యాయంలో మనం చూడవచ్చు. 7వ వచనంలోకి రాయబడినటువంటి మాట, యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పేర్లు మార్చేశారు. ఏం మార్చారంటే చదువుదాం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషాకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. మొత్తానికి చెరగా వెళ్ళిపోయారండి. చెరగా వెళ్ళిపోయిన తర్వాత వీరు ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. మరి దేవుని యొక్క ప్రసన్నత వీరి మీద ఉన్నది. భక్తి జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వీళ్ళు వెళుతున్నారు. రాజు పంపిస్తున్నటువంటి ఆహారము కూడా వీరు తినకుండా కేవలము మరి వీళ్ళు కూరగాయల భోజనముతోనే కాలాన్ని గడిపినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప జీవితమో వీరిది. ఎందుకంటే రాజు తినేటటువంటి ఆహారము, ఒకవేళ బలులేమని అర్పించినటువంటి ఆహారమేమో అనేసి అది వద్దని చెప్పారు. మొత్తానికి షడ్రకు, మేషకు, అబేద్నెగో, అలాగే మనం గమనించే దానియేలు కూడా, నలుగురు కూడా చాలా పర్ఫెక్ట్గా భక్తి జీవితంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక రోజున ఏమి జరిగింది అంటే, ఆ దేశానికి మరి అధిపతిగా ఉన్నటువంటి ఈ నెబుకద్నెజరు ఒక చట్టము అక్కడ అమలు చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం గమనించాలి. దాని కదా 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను 60 మూరల పొడవు, 60 మూరల ఎత్తు, అలాగే 6 మూరల వెడల్పుగా ఉన్నటువంటి పెద్ద విగ్రహమును చేయించాడండి రాజుకు నెబుకద్నెజరు. చేయించి ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రతిమకు మొక్కాలి అనేటటువంటి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒకవేళ ఎవరైనా కానీ దీనికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండములో వేస్తాను అనేటువంటి ఒక రూలు కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ యొక్క ప్రతిమకు మొక్కినట్టుగా ఇక్కడ ఈ వచనాల్లో మనం గమనించవచ్చు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారైతే మట్టికి ఆ ప్రతిమకు నమస్కరించలేదు. 6వ వచనం చదువుతాం ఒకసారి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అనేటువంటి ఒక రూల్ ఉంది. అయినప్పటికీ కూడా వీరైతే మట్టికి ఆ యొక్క ప్రతిమకు నమస్కారము చేయకుండా, దానికి సాగిలపడకుండా ఉన్నట్లుగా 11వ వచనం మనం చూడవచ్చు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. 12వ వచనం. రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను
ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజింపలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే. అక్కడ ఉన్నటువంటి వారందరూ పని వారందరూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వీళ్ళ ముగ్గురు మీద కూడా వాళ్ళు ఒక మాట చెబుతా ఉన్నారు. ఏమిటంటే, రాజా నీ ఆజ్ఞను మేమందరం పాటించాం కానీ ఆ షడ్రకు మేషకు అబేద్నెగో వారు నీ ఆజ్ఞను పాటించట్లేదు, అనగా నీవు నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు వారు మొక్కట్లేదు. మరి అలా మొక్కకపోతే కనుక వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారని చెప్పావు కదా అని ఈ నెబుకద్నెజరు రాజుతో చెప్తే, అప్పుడు వెంటనే షడ్రకు మేషకు అబేద్నెగోలను అక్కడకు పిలువనంపించినట్టుగా రాయబడింది. 14వ వచనం. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? అది నిజమా అని అడిగితే అవును నిజమే అని చెప్పేసి 16వ వచనం కానీ చెప్తున్నటువంటి మాట. షడ్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. దీని గురించి నీకు ఏదో చెప్పి నేను బతిమాలని చింత మాకు లేదు. ఎందుకంటే మేము ప్రాణాలకు తెగించేసాం, ఉంటే ఉంటాం, చస్తే చస్తాం, కానీ ఈ ప్రతిమకు మేము మొక్కవలసినటువంటి పని మాకు లేదు అని తేల్చి చెప్పేశారండి. అలా చెప్తున్నటువంటి సందర్భంలో అగ్నిగుండంలో వేస్తాను అని చెప్తా ఉంటే అప్పుడు వాళ్ళు అంటున్న మాట 17వ వచనం, మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ మాట చెప్పిన తర్వాత అండి ఈ రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. నెబుకద్నెజరు చాలా కోపం వచ్చింది. మొత్తానికి తీసుకెళ్ళి ఈ ముగ్గురిని పట్టుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయమని చెప్తా అన్న మాట ఏంటో తెలుసా? మంటను పెంచండి, 7 అంతలు మంటను పెంచండి అంటే మంటను పెంచారండి. మంట ఫోర్స్ పెరిగింది. ఈ ముగ్గురిని కూడా వేస్తూ ఉంటే వేసినటువంటి వారు అక్కడే కాలిపోయారు. కానీ అగ్నిగుండంలో వేయబడినటువంటి ఈ ముగ్గురు కూడా షడ్రకు మేషకు అబేద్నెగో అన్నటువంటి వారు కాలిపోలేదు, వారికి నిప్పు సెగ కూడా తగలలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు వారు కాపాడబడ్డారు అంటే ఆ అగ్నిగుండంలో ముగ్గురే వేయబడ్డారు, కానీ 4వ వ్యక్తి అక్కడ తిరుగుతున్నట్టుగా కనబడింది రాజుగారికి. అనగా అగ్నిగుండంలో వేసింది ఎంతమందిని? ముగ్గురినే, కానీ 4వ వ్యక్తి కూడా వారితో ఉన్నాడు. ఈ 4వ వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో వారితో కలిసి వారితో ఉండి వారిని రక్షించినటువంటి దేవుడే ఆయన. గమనించాలి. మరి అగ్నిగుండములో వారు తిరుగుతూ ఉంటే వారి కూడా ఈయన కూడా తిరిగినట్టుగా రాయబడింది. ఎంత గొప్ప దేవుడు! అందుకనే కదా మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సామర్థ్యం కలిగిన దేవుడు. అవును, ఆయన సమర్థుడు, రక్షించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ అగ్నిగుండంలోని కూడా ఆయన వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే, వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి సమస్యలు ఎన్నో చుట్టుముట్టాయి. అయ్యో నా బ్రతుకేమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను ఏం చెయ్యాలి అని సతమతం అవుతున్నావేమో. జాగ్రత్త. నీకు ఒక శుభవార్త కూడా ఈ రోజున వినిపిస్తూ ఉన్నాను. అదేమిటంటే, నీవు ఒక్కదానివే కాదు, ఒకడవే కాదు, ఒకడవని నువ్వు సోలిపోవద్దు, వాడిపోవద్దు. ఎందుకు అంటే నీ ప్రక్కన ఆయన ఉన్నాడు నీకు తోడుగా. ఆయనే నిన్ను రక్షించడానికి వచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా నిన్ను రక్షించగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడే, నిన్ను విడిపించే సమర్థత కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అగ్నిగుండములో వాళ్ళు తిరుగుతూ ఉంటే అక్కడికి దిగి వచ్చినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టలా. వారిని విడిచిపెట్టకుండా నిన్ను విడువను, నిన్ను ఎడబాయనను వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ శ్రమలలోనికి కూడా వెళ్ళిపోయాడు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో ఒంటరిగా ఉన్నామేమిటి అనేటటువంటి చింత మనకు అవసరము లేదు. ఎందుకంటే శ్రమల్లోని కూడా వచ్చి నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఎక్కడా కూడా మనం తక్కువ కాదు. ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. ఆ అగ్నిగుండంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. బయట నుంచి రాజు చూస్తూ ఉంటే రాజు ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏంటి అద్భుతము, వేసింది 4 ముగ్గురునా అని అడిగితే ముగ్గురినే, వేసిన వాళ్ళందరూ కాలిపోయారు, కానీ వీళ్ళు ఏమీ అవ్వట్లా, ఆనందంగా లోపల ఉన్నారు. వెంటనే రాజు బయటికి రమ్మంటే బయటకు వచ్చి చూస్తే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కాలిపోలా,
వాళ్ళకు ఉన్నటువంటి జుట్టు కాలిపోలా, అసలు నిప్పు సేగ కొంచెమైనా వారికి తగల్లా, ఎక్కడ కాలిపోయినటువంటి వాసన లేదు. ఇది ఎలా సాధ్యము అంటే మనకు అసాధ్యమేమో కానీ మనము సేవిస్తున్న దేవుడికి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కనుక ఆయనే అగ్ని లోనికి వచ్చి కాపాడినట్టుగా నీ సమస్యల్లోనికి, నీ శోధనలోనికి ఆయన వస్తాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను రక్షిస్తాడు. అలా రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుడే, సమర్థుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆ రోజు షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్పినట్టుగా మనము కూడా చెప్పాలి, అవును, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, నా దేవుడు నన్ను రక్షించగల సామర్థ్యం కలిగిన సమర్థుడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆ దమ్ముందా నీకు? ఆ విశ్వాసం ఉందా నీకు? లేకపోతే సమస్యల్లోనే కృంగిపోతున్నావా? ఏం దేవుడో ఏంటో, ఏం చేస్తున్నాడో ఏమిటో అని అనుకుంటే గనుక నువ్వు అవిశ్వాసిగా మార్చబడతావు. జాగ్రత్త. ఎందుకంటే అవిశ్వాసులు పరలోక రాజ్యంలోనికి చేరరు, విశ్వాసులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి చేరుతారు. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట అది. అవిశ్వాసులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. నువ్వు ఒకవేళ అవిశ్వాసంలోనికి వెళుతున్నావేమో, వద్దు. విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాస అనగా విశ్వాసము కలిగినటువంటి వారే. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెక్ చేసినటువంటి రాజు ఇచ్చిన సాక్ష్యం చూద్దాం ఒకసారి. 28వ వచనం 3:28 దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. నమస్కరింపకయు ఉందుమని వ్యర్థపరచిరి. తర్వాత కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా అదిగోండి, రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరే దేవుడు లేడు. ఒక అన్య జనాంగానికి చెందినటువంటి రాజు, అన్య రాజు చెప్తున్నటువంటి మాట, వీరి దేవుడే దేవుడు, రక్షించగల సామర్థ్యం కలిగిన సమర్థుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏ ప్రతిమ అయితే చేయించి నమస్కరింప చేయమన్నాడో ఆ యొక్క నెబుకద్నెజరు చెబుతున్నటువంటి మాట, ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకెంతకన్నా సాక్ష్యం ఏముంటుందండి? షడ్రకు మేషకు అబేద్నెగోలు వీరాది వీరులుగా నిలబడ్డారు. తమ ప్రాణాలు కూడా చింత లేకుండా ఇవ్వడానికి ముందుకు సాగారు. వారు చేసినటువంటి దానికి, త్యాగానికి ఫలితం ఏమిటంటే ఈరోజు ఒక అన్య రాజు చెప్తున్నటువంటి మాట, ఈ సాక్ష్యము నువ్వు చెప్పించగలుగుతున్నావా? ఈ సాక్ష్యాన్ని, నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచితే ఇది సాక్ష్యం వస్తుంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ తర్వాత ఏ జనులలో గాని, ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. అంతటా వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునని. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చించాడు. పోస్ట్ మారిపోయింది, స్థితి మారిపోయింది. దేవుని పక్షముగా నిలవబడ్డారు వారు, దేవుడు వీరి పక్షముగా నిలవబడ్డాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో! ఎందుకంటే మన దేవుడు తప్పించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఆయన సమర్థుడు. ఈ మాట షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్పి నిలబడ్డారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. బయటకు క్షేమంగా వచ్చిన తర్వాత ఒక అన్యరాజు చెప్తున్నటువంటి మాట అదే మాట, అవునయ్యా మీ దేవుడు సమర్థుడు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన మాట, మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. అగ్ని లాంటి సమస్యలు నేను చుట్టుముట్టాయేమో, అయ్యో నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సమస్యలేమిటి, ఈ శోధనలేమిటి, ఈ బాధలేమిటి, ఈ బ్రతుకెందుకు అని నువ్వు కృంగిపోతున్నావేమో. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, గమనించు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా మనలను తప్పించగల సమర్థుడే మనము సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా మనం గమనిస్తే
అగ్నిగుండమును తప్పించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి సమర్థుడని రాయబడినటువంటి మాట. ఇక రెండవదిగా సింహాల నుండి విడిపించుటకు రక్షించుటకు ఆయన సమర్థుడు అనే మాట. ఇది రెండవది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. అబ్బబ్బబ్బా, సింహాల బోనులో దానియేలు ఉన్నాడు. ఈ సందర్భం కూడా మనందరము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. భక్తుడు దానియేలు, దేవుడు దానియేలును ఆశీర్వదించాడు, సంస్థానానికి అధినేతగా నియమించాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి వారు చూడలేక దానియేలు ఏదోలా ఇరికించాలి, దానియేలు ఏదోలాగా ఆ పదవిని తప్పించాలి అనేటటువంటి కుట్ర పన్నారండి. దానియేలు ఏ విషయంలో కూడా వారికి దొరకట్లా. లెక్కల విషయంలో, అన్ని విషయాల్లో దానియేలు పర్ఫెక్ట్. అకౌంట్ విషయంలో దానియేలు ఎవరు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే నిజాయితీగా వెళుతున్నాడు ముందుకు. కానీ భక్తి విషయంలో ఏదోలాగా దానియేలు ఇరికించాలనేటటువంటి ఒక భయంకరమైనటువంటి నెపాన్ని కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకు దర్యావేషు ఆ రాజుకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, రాజా, ఒక 30 రోజుల వరకు కూడా మరి ఒక చట్టాన్ని అమలు చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి మొక్కకూడదు, నీకు మాత్రమే ప్రతి విషయాన్ని తెలియజేయాలి అని ఒక కొత్త చట్టాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. చదువుదాం ఆ మాట. 6వ వచనం, 6. కాబట్టి ఆ ప్రధానులను, అధికారులను, అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందువుగాక, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. అది కండిషన్ అండి. అంటే ప్రార్థన చేయడానికి లేదు, దేనికి మొక్కడానికి లేదు, రాస్తూనే చెప్పాలి. ఏదైనా 30 రోజులు కండిషన్ పెట్టారు. అయినా కానీ దానియేలుకున్నటువంటి గొప్ప అలవాటు ఏమిటంటే, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ముమ్మారు స్తుతించేవాడు. ఆయన బయట అంతా అలా ఉన్నా కానీ దేనికి భయపడలేదండి, చావుకు భయపడలా, ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పేసి తన సమయము, ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకే వెచ్చించాడు. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చిరి. మొత్తం మీద ప్రార్థన ఆగలేదండి, స్తుతి ఆగలేదు, కొనసాగుతానే ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సేవించడంలో ఎందుకు భయపడుతున్నావు? ఎవరో చూస్తున్నారు, అయ్యో ఏదో జరిగిపోతే నువ్వు మందిరానికి దూరం అవ్వద్దు, దయచేసి దూరం అవ్వద్దు. ఎందుకంటే నీకు వారు పరలోకం ఇవ్వరు. పరలోకం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడే. ఎవరికో భయపడవలసిన అవసరం లేదు. నీ భక్తిని చాటించు, నీ వల్ల వారు మారుతారు ఖచ్చితంగా. దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒప్పుకుంటేనే నిత్య జీవంలోనికి మనం వెళతాం. ఎంతకాలం దాక్కుంటావు? దాక్కునే పని లేదు. ఇక ధైర్యముగా చెప్పు, నిజమైన దేవుడు ఈయన, నేను నమ్ముకున్నాననే విషయాన్ని వెల్లడి చేయి. ఖచ్చితంగా దేవుడు మీ పక్షముగా కార్యం జరిగిస్తాడు. దానియేలు నిలవబడిపోయాడండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు చూచారు దానియేలు ఎలా చేశారనే విషయాన్ని. మరి ఆ యొక్క దర్యావేషి చెప్తే మొత్తానికి సింహాల బోనులో వేయించే విధముగా అక్కడ పని పూనుకున్నారు. సింహాల బోనులో వేసేశారు. అయినప్పటికీ ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేదండి. దానియేలు రాత్రంతా దానియేలు సింహబోన్లో ఉన్నా కానీ దేవుడే సింహాల నోళ్లను మూయించాడు. అంటే మనము సేవిస్తున్న దేవుడు సింహాల నోళ్లను మూయించే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన దానియేలును కాపాడాడు. ఉదయకాలము తెల్లవారుజామున
5 ప్రాంతానికి రాజు పరిగెత్తుకుంటా వచ్చి దానియేలు ఉన్నావా అని అడిగితే నేను క్షేమంగానే ఉన్నాను, నా దేవుడు నన్ను రక్షించాడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే ఆ రాజు చెప్తున్నటువంటి మాట 27వ వచనము, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. ఈ దానియేలు చాలు. ఏదేమైనా కానీ మొత్తానికి ఇక్కడ కూడా రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ మనం చదువుకోవాలి. 25 వచనం కాడి నుంచి చివరి వరకు ఉన్నటువంటి మాటలు మనం చదవగలిగితే మట్టుకి అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడింది. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. అన్ని రాజులు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ప్రాణాలకు తెగించి నిలబడినటువంటి భక్తులు గనక వారి జీవితంలో ఈ కార్యాలు జరిగాయి. కాబట్టి మన దేవుడు సమర్థుడు. ఎలాంటి దానినైనా ఎలాంటి వాటినైనా తప్పించగల సామర్థ్యం కలిగిన సమర్థుడు ఆయన. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు కనుక అలాంటి దేవుడు మనము కలిగి ఉన్నాము. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. ప్రార్థనలో ఏకీభవించు. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి నాయన. ఏదైనా చేయగల సమర్థుడు అని ప్రభువా ఈరోజు వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్పుగా ఉంచమని, వారికి ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని తొలగించమని, సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.